శ్రీ సిగ్మా హాస్పిటల్ కాళిల్వాడి నిజామాబాద్ గుండె మరియు రక్తనాళ వ్యాధులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. ఈ నెల ఇంటర్వ్యూయింగ్ నైట్ మన కామారెడ్డి జిల్లాలో కొన్ని షట్టర్ లిఫ్టింగ్స్ 4 చోట్ల మనకు రిపోర్ట్ అయింది. అదేవిధంగా అదే రోజు 2 బైక్స్ కూడా పోయినట్టుగా మనకు కేసు దాఖలైంది. దాని నుంచి లీడ్ తీసుకొని సీసీ కెమెరాస్ చెక్ చేసుకుంటూ ఇమీడియట్ గా కొన్ని టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండ్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు కలిపి కొన్ని టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం, ఆ టీమ్ తోటి మొత్తం వర్కౌట్ చేసుకుంటే ఇది ఒక ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ గా మనకు తెలిసింది. ఈ గ్యాంగ్ లో మొత్తం 4 సభ్యుల్లో ఇంకా సభ్యులు మనకు దొరకడం జరిగింది. మిగతా 2 కోసం కూడా గాలింపు చర్యలు ఉన్నాయి. ఈ గ్యాంగ్ లో ఈ 4 సభ్యులు కలిసి ఇది చేయడం మొదటిసారి, కానీ వీళ్ళు ఇండివిజువల్ గా అనేక ఆఫెన్సెస్ చేయడం జరిగింది. అది గతంలో కూడా ఈ గ్యాంగ్ వాళ్ళు మెట్పల్లి, జగిత్యాలలో కూడా 6 ఆఫెన్సెస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరు కూడా ఇప్పుడు మన కస్టడీలో ఉన్న ఇద్దరు కూడా మహారాష్ట్రలోని హింగోలి డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు. ఇద్దరు కూడా ఏజ్ రీత్యా జువెనైల్స్. వీళ్ళిద్దరు కూడా ఒక వీళ్ళకి ఆపరేటర్ ఉంటాడు. ఈ ఆపరేటర్ ఆధ్వర్యంలో వీళ్ళు కొన్ని గ్యాంగ్స్ లాగా ఏర్పాటు చేసుకుని వాళ్ళు వేరు వేరు చోట్ల తిరగడం జరుగుతూ ఉంది. ఈ గ్యాంగ్ లో సభ్యులు కూడా ఇది అఫెన్స్ కమిట్ చేసిన తర్వాత మహారాష్ట్రకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు తిరిగి మన తెలంగాణకు వచ్చి మన తెలంగాణ కూడా వేరియస్ ప్లేసెస్ లో కూడా తిరగడం జరిగింది. వీళ్ళు డిఫరెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తూ ఉన్నారు. మన కామారెడ్డిలో షటిల్ లిఫ్టింగ్ చేసినప్పుడు వాళ్ళు ట్రైన్ రూట్ ద్వారా రావడం, ఆయన వెళ్ళేటప్పుడు బై రోడ్ వెళ్ళడం జరిగింది. మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటప్పుడు వాళ్ళు ఒక బైక్ ని కెప్ట్ చేసుకొని దాంతో రావడం జరిగింది. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆ రోజు రాత్రి మన వెహికల్ చెకింగ్ నడుస్తూ ఉంటే మన పోలీస్ పార్టీని చూసి ఆ వెహికల్ అక్కడే పొదలో పడేసి వాళ్ళు మిగతా కాలనీస్ నుంచి ఆ వెహికల్ చెకింగ్ దాటుకొని మరొక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఇంకొక వెహికల్ కెప్ట్ చేసుకొని అక్కడ నుంచి నిజామాబాద్ వెళ్ళడం జరిగింది. నిజామాబాద్ లో కూడా ఒక అఫెన్స్ కమిట్ చేసుకొని వాళ్ళు ట్రైన్ రూట్ ద్వారా వాళ్ళు మహారాష్ట్రకి వెళ్ళిపోయినట్టుగా మనకు మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా తెలుస్తూ ఉంది. ఇది అయిపోయిన తర్వాత 13వ తారీఖు వాళ్ళు మళ్ళీ మన తెలంగాణ రీజియన్కి రావడం జరిగింది. తెలంగాణలో కామారెడ్డి, మెదక్ అండ్ హైదరాబాద్ రీజియన్ కూడా తిరిగి మళ్ళీ కామారెడ్డి అనేది వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తోటి వీళ్ళని సర్చ్ చేస్తా ఉన్నాం. అండ్ వీళ్ళని కూడా సస్పిషియస్ అక్యూషన్స్ తో పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళ కోర్టుకి జ్యుడిషియల్ రిమాండ్ పంపుతా ఉన్నాం. ఫర్దర్ గా ఈ గ్యాంగ్ కి సంబంధించిన సభ్యుల గురించి మిగతా వాటి గురించి మనము ఇంకా ఎంక్వైరీ చేయాల్సి ఉంది. అది పోలీస్ కస్టడీలో మనం చేస్తాము. వీళ్ళ దగ్గర మనకి ఇలా పట్టుకున్నప్పుడు వీళ్ళ దగ్గర ఒకటి టీవీఎస్ వెహికల్ ఒకటి అండ్ ఈ నేరం చేయడానికి యూజ్ చేసిన వస్తువులు పనిముట్లు కూడా మనకు దొరకడం జరిగింది. వీళ్ళు చాలా చాకచక్యంగా కెమెరాలు పడకుండా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మన కామారెడ్డిలో కొన్ని కెమెరాలు ఆవిష్కరణ జరిగింది. సో ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా కూడా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఈ డిటెక్షన్ దాంట్లో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ కూడా ఇద్దరు ఇన్స్పెక్టర్ కూడా పోషించడం జరిగింది. అండ్ వేరియస్ టీమ్స్ ఫామ్ చేసుకొని వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ పెట్టుకొని వీళ్ళు ఎక్కడెక్కడ పోతా ఉన్నారు, ఎక్కడెక్కడ తిరుగుతా ఉన్నారు అని చెప్పేసి మొత్తం ట్రాక్ చేసుకుంటూ వీళ్ళను ఈ రోజు పట్టుకోవడం జరిగింది. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పోలీస్ వి అప్రిషియేట్ బోత్ ద ఆఫీసర్స్. అండ్ ఈ ఎంటైర్ లాస్ట్ 10 days నుంచి కూడా ఈ పని మీద చాలా శ్రద్ధతో చాలా ఇంపార్టెంట్ గా టేకప్ చేసే ఏఎస్పీ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు.